సిద్దిపేట జిల్లాలో అనాథ పిల్లలకు అండగా నిలిచారు నీలం మధు ముదిరాజ్. అనాథ పిల్లల సంరక్షణపై మీడియాలో వచ్చినటువంటి కథనాలపైన నీలం మధు ముదిరాజ్ స్పందించారు. గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామాన్ని సందర్శించి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను దగ్గరకు తీసుకున్నారు. వారి సంరక్షణ కోసం 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. తల్లిదండ్రులకు దూరం అయ్యామనే భావన లేకుండా విద్యార్థులను చూసుకుంటామని చెప్పారు. అనాథ పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించి ఉన్నత చదువులు చదివిస్తామని నీలం మధు హామీ ఇచ్చారు. గ్రామస్తులు కూడా అన్న మా ఊళ్ళో ఇట్లా ఈ పిల్లలకు ఇబ్బంది ఉందన్న, మీరు వచ్చి ఏదైనా సాయం చేయాలని చెప్పి చేసినుండే. దాన్ని తెలుసుకొని వచ్చి చేస్తున్నామా. నాతో అయిన సాయం మానవత్వంతో ఏదో హెల్ప్ చేస్తున్నా. వీళ్ళకి ఫిక్స్డ్ ఈ మానవత దృక్పథం రావడానికి కూడా ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ పడంచూరు కాన్ఫరెన్స్ ఉంటే ఒక పేపర్ మీడియాలో వార్త రావడం తోటి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలన్నా అని చెప్పితే నేను ఆ రోజే చెప్పిన రోజే అనుకున్నా. నేను కొద్దిగా ఫ్రీ లేక అప్పుడే వచ్చి చేద్దాం అనుకున్నా. కొద్దిగా ఫ్రీ అయినాక పోదామని చెప్పిన ఆ రోజు చెప్పినందుకు ఈ రోజు వచ్చి ఈ కుటుంబానికి మా తరపున NMR యువసేన నీలం మధు యువసేన తరపున ఆ కుటుంబానికి మేము 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసినాం. అందులో 1,50,000 రూపాయలు చెక్కులు ఇచ్చినాం. ఒక్కొక్క పాపకు 50,000 చెక్కులు ఇచ్చినాం. మిగతా 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చినాం. ఆ పిల్లలకు వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ప్రతి నెల ఏదైనా ఇన్కమ్ వచ్చే దాంతో వాళ్ళకు బట్టలు అవి ఉంటాయి. అట్లనే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము ఆ కుటుంబానికి గురుకుల పాఠశాలలలో కూడా వాళ్ళకి చదువుకోవడానికి అన్ని రకాలుగా మా పార్టీ మేము అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం.